ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులను అంత నిర్వీర్యం చేశారు. ఉద్యోగుల పాలిట శాపంగా మారారు అని చెప్పేసి మనకు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె కృష్ణమ్మ వ్యాఖ్యలపై స్పందించడానికి మనతో పాటు ఆదోని వైసీపీ పట్టణ అధ్యక్షుడు దేవా మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్, జగన్ ప్రభుత్వంలో ఉద్యోగులు చాలా నష్టపోయారు, తీవ్రంగా నష్టపోయారని తను వ్యాఖ్యలు చేశారు. ముందుగా ఇక్కడ వచ్చిన అటువంటి విలేకరులందరూ కూడా నమస్కారాలు. కానీ నిన్న ప్రెస్ మీట్లో గుడిసె కృష్ణమ్మ గారు మాట్లాడడము చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఆమె జిల్లా అధ్యక్షురాలుగా మాట్లాడంలే, ఒక వార్డు మెంబర్గా మాట్లాడుతూ ఉన్నట్టుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా 1,30,000 ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి నిరుద్యోగులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇండైరెక్ట్గా వాలంటీర్ వ్యవస్థ ద్వారా 2,70,000 ఉద్యోగాలు ఇచ్చి వాళ్లకు నెల 5,000 రూపాయలు జీతం ఇస్తూ, అంటే గౌరవంగా ఇస్తూ సమాజంలో అన్ని వర్గాలను ఆదుకోవడం జరిగింది. మరి ఈరోజు గుడిసె కృష్ణమ్మ గారు ఎందుకలా మాట్లాడినారో మాకు తెలియదు. మరి గత ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రతి గ్రామంలో తిరుగుతూ, ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా నిరుద్యోగ భృతి అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. మరి ఎక్కడ ఉద్యోగాలు? అంతా కలిసి 25,000 26,000 ఉద్యోగాలు కూడా సరిగా అందలేదు. 2 ఏళ్ళు ఆల్రెడీ గడిచిపోతూ ఉంది. మరి ఇప్పుడు కూడా నిన్న ఆమె గుడిసె కృష్ణమ్మ గారు మాట్లాడుతూ 10,000 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ని చూపిస్తూ ఉన్నారు. అది కూడా విడతల వారీగా అంట. అంటే రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి, మరి తర్వాత అది ఎన్నికలు కోడ్ పడుతుంది, మళ్ళా ఎలక్షన్స్ కోడ్ పడతాయి. ఇవన్నీ కూడా నిరుద్యోగులందరినీ కూడా మభ్యపెట్టే విధంగా డైవర్ట్ పాలిటిక్స్ అంటారు వీటన్ని కూడా. నాకు తెలిసి ఆమెకు కూడా అంతగా అవగాహన లేకుండా ఉంటుంది కృష్ణమ్మ గారికి. మరి ఈ పశ్చిమ ప్రాంతంలో కర్నూలు అయితేనేమి, ఆదోని అయితేనేమి, మన కడప అయితేనేమి, అనంతపురం అయితేనేమి, ఈ ప్రాంతాల్లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? మీరు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చినారు ఈ రాష్ట్రంలో? అది కూడా వివరిస్తే బాగుండేది. ఎందుకంటే ఇప్పటికి కూడా నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు లేక ఎంత అవస్థ పడుతున్నారు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పేదలు అంతో దాచిపెట్టుకొని తమ పిల్లలు విద్యావంతులు కావాలా, ఉద్యోగాలు రావాలని చెప్పేసి వాళ్ళు కాయకష్టం చేసి సంపాదించుకున్న డబ్బంతా పెట్టి పిల్లల్ని చదివించినారు. వాళ్ళందరూ కూడా ఎటు కాకుండా నిర్వీర్యం అయిపోయినారు. ఎందుకంటే వాళ్ళకి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడంలే. మరి నా గత ఎలక్షన్లో నిరుద్యోగులందరూ ఓట్లు అబద్ధాలు చెప్పి మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటామని చెప్పినారు. ఎక్కడ ఆదుకున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 4 లక్షల ఉద్యోగాలు, అంటే ఇండైరెక్ట్గా 2,70,000, డైరెక్ట్గా సచివాలయం వ్యవస్థ ద్వారా 3,30,000, అంటే ఇంటికి 5 మంది వేసుకున్న ఎన్ని లక్షల కుటుంబాలను ఆదుకున్నట్టుందో ఒకసారి గుర్తు చేసుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటప్పుడు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఏం చేసినారు? ఈ రాష్ట్రంలో రెండు సంవత్సరాల్లోనే దాదాపు 3 లక్షల చిల్లర కోట్ల అప్పులు చేసి మరి ఆ డబ్బంతా ఎవరికి ఖర్చు పెట్టినారో అర్థం కావట్లేదు. సార్, మీరన్నట్టు అయితే ఇక్కడ డిఎస్సి ప్రభుత్వం రాగానే డిఎస్సి విడుదల చేసి 16,000 మందికి ఉద్యోగాలు కల్పించడము, అయితే మళ్ళీ ఇప్పుడు 10,300 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ద్వారా విడుదల చేయడం. మరి మీరు ఎలా చెప్తున్నారు వీళ్ళు ఉద్యోగం? ఏ గవర్నమెంట్ అయినా నిరుద్యోగులు ఆదుకోవడం మేము కూడా స్వాగతిస్తాం. డిఎస్సి ఇవ్వడం వల్ల అంటే 20 లక్షల ఉద్యోగాలు చెప్పినారు కదా. ఇక్కడ నువ్వు 10,000, 20,000, 25,000 ఉద్యోగాలు ఇచ్చి మొత్తం చేతులు దులుపుకుంటూ మళ్ళీ అది కూడా దాంట్లో డిఎస్సి ఇచ్చినారు, అది దానికి స్వాగతిస్తాం. ఇప్పుడు మళ్ళీ నిన్న జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి 10,000 చిల్లర ఉద్యోగాలు అంటున్నారు. మరి ఆ 10,000 చిల్లర ఎప్పుడు ఇస్తారు? విడతల వారిగా అంటున్నారు. మరి విడతల వారిగా అంటే స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తాయి, కోడ్ పడుతుంది, ఎప్పుడు ఇవ్వాలి మీరు? ఈ మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా నిరుద్యోగులని డైవర్ట్ పాలిటిక్స్ అంటారు. వాళ్ళు ఓట్లు దండుకునేకే మళ్ళీ స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మళ్ళీ ఒకసారి ప్రజలను మోసం చేసే విధంగా ఈ ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది. దానికి ఇలాంటి నాయకులందరూ కూడా ఒత్తాసు పలుకుతూ ప్రజలను డైవర్ట్ పాలిటిక్స్ తీసుకొని రావడం జరుగుతూ ఉంది. జగన్ ప్రభుత్వంలో ముఖ్యంగా కంపెనీలు రావాలంటే భయపడేవి, ఎమ్మెల్యేలు కమిషన్లకు కకృతిపడి ఈ యొక్క కంపెనీలు రాకుండా ఆ ప్రభుత్వంలో అయితే పారిపోయారు చాలామంది అని చెప్పి విమర్శ చేశారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు విమర్శన చేశారు, ఎన్ని కంపెనీలు పారిపోయినాయి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కంపెనీలు ఇచ్చినారు? అవన్నీ కూడా ప్రజలకు వివరించాలి కదా. ఏ కంపెనీలు ఇచ్చినారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ కూడా, అది కూడా తెలపాలి కదా.
మీరు ఏం తెలుపుకున్నట్లు చంద్రబాబు నాయుడు 10,000 20,000 ఉద్యోగాలు ఇచ్చినంత మాత్రాన ఈ రాష్ట్ర ప్రజల కష్టాలు తీరవు. మీరు ఎలక్షన్లో ఏదైతే చెప్పినారో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తూ ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరుస్తామని చెప్పి హామీనిచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎందుకు వాటి గురించి ఎత్తడం లేదో మాకు అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడిప్పుడే అంటే జగన్ ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వం బయటపడుతుందని చెప్పేసి నాయకులు విమర్శిస్తున్నారు. అయితే అప్పట్లో 10 లక్షల కోట్ల అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి అనే విమర్శ ఉంది. ఇప్పుడు కేంద్ర మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు వారు కూడా ఈ రాష్ట్రం వచ్చేసి 3,30,000 కోట్లు 40,000 కోట్లు అన్నారు అప్పు చేసింది. మరి చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలు కూడా ఇంకా పూర్తి కాలే 3 లక్షల చిల్లర ఉద్యోగాలు చేసినారు. అప్పు 3,30,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల్లో అంత డబ్బు ఎందుకు అప్పుడు కరోనా కష్టాల్లో ఉన్నా కూడా 2 సంవత్సరాలు లోటు బడ్జెట్ ఉండేది రాష్ట్రం. కరోనా కష్టాలను కూడా జయిస్తూ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టాలు జయిస్తూ ఆ పథకాలన్నీ కూడా ప్రజలకంతగా అందించడం జరిగింది. మరి మాకు పాలన కూడా 3 సంవత్సరాలే. 3 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు ఆపలేదే. ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం జరిగింది. ఈ రాష్ట్రంలో పేదలకు ప్రతి ఇంటికి 1,50,000 2 లక్షల 10 లక్షలు 20 లక్షల దాకా కూడా వాళ్ళకు నిధులు అందినాయి. అంటే రకరకాల ఆరోగ్యశ్రీ ద్వారా అయితేనేమి, రకరకాలుగా గుండె ఆపరేషన్లు, ఇటువంటి ఆరోగ్యశ్రీ అనేది ఈ రాష్ట్రంలో సంజీవినటువంటిది. అటువంటిది కూడా ప్రజలకంతా దూరం చేసినారు. సో ఈ ప్రభావంతో కార్యకర్తలు ఈ ప్రభుత్వంలో కార్యకర్తలు సుఖ సంతోషాలతో వైసీపీ కార్యకర్తలు ఉన్నారంటారా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే నాయకులు లేని పాలన తీసుకురావాలనుకున్నారు. దళారీ వ్యవస్థ లేకున్నట్లు డైరెక్ట్గా ప్రజలకే పథకాలు ఇచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలా, ఒకరి మీద డిపెండ్ పడకూడదని చెప్పేసి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకోవడం కరెక్టే. కాకపోతే ఎందుకంటే కార్యకర్తల ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తే మధ్యలో కొంత కరప్షన్ అయ్యేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోన డైరెక్ట్గా వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రజలందరికీ కూడా సేవలు అందించడం జరిగింది. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీ జెండా రెపరెపలు ఆడబోతుందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజాసమబద్ధంగా ఈ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగితే ఖచ్చితంగా వైసీపీ జెండా మళ్ళీ ఎగురుతూ ఉంది. ఆధునిలో వైసీపీ క్యాడర్ బలం తగ్గిందని మీరు భావిస్తున్నారా? ఎప్పుడుకు ఈరోజు చూస్తున్నారు మీరు, ఆ 3 కూటమి పార్టీలు ఏకమైనా వాళ్ళకి అంత క్యాడర్ ఉండదు. వైసీపీ అంత బలం ఉంది. ఇక్కడ సాయిప్రసాద్ రెడ్డి నాయకత్వంలో చాలా స్ట్రాంగ్ ఉంది. మళ్ళా రేపు 2029 కూడా సాయిప్రసాద్ రెడ్డి గారిని బాగా భారీ మెజార్టీతో గెలిపించుకునే దానికి ప్రతి వైసీపీ కార్యకర్త కంకణం కట్టుకొని ఉన్నారు. తర్వాత ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఆధునిక పరిస్థితి చూస్తూ ఉన్నాము. వ్యాపారస్తులందరూ కూడా ఊర్లు విడిచిపెట్టి పోతూ ఉన్నారు. ఎందుకంటే అబద్ధాలతో నెగ్గినటువంటి ఇక్కడ ఉండే పాలకులు ప్రజలకు ఎలక్షన్ ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట. ఈ మన ఆదోని ప్రజలందరూ కూడా చాలా మంచి వ్యక్తులు వాళ్ళు అందరూ కూడా. అటువంటి వాళ్ళని తప్పుడు సంకేతాలు వాళ్ళ బ్రెయిన్లో నింపి ఈరోజు ఆదోని ఎడారిగా మారిపోయే పరిస్థితి తీసుకొచ్చినారు ఇక్కడున్న లోకల్ పాలకులు. వైఎస్ఆర్సీపీలో గత ప్రభుత్వంలో లీడింగ్గా రోల్ ప్లే చేసి సాయిప్రసాద్ గారి దగ్గర ఎంతో మేలు పొంది బీజేపీ కండువా కప్పుకున్నారు. అలాంటి నాయకులపై మీ అభిప్రాయం ఏమిటి? అంటే ఎలక్షన్స్లో నాయకులు పొరపాటు లేదు. అక్కడ కార్యకర్తలు ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ పోయిన వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. నాయకులు అందరూ కావాలా, నాయకులకి కార్యకర్తలు వాళ్ళు అట్లాంటి వాళ్ళని అడ్డుకోవాలా. ఎందుకంటే ఏదో ఒక పార్టీలో పనిచేయండి, ఈ పొద్దు లేకున్నా రేపు అధికారం వస్తుంది. వీళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉండే క్యాడర్కి అసలైన జెండా పట్టిన అసలైన క్యాడరు దానివల్ల బాధపడతారు. బీజేపీ నాయకుల పైన మీ అభిప్రాయం ఏంటన్నాడు? బీజేపీ నాయకులు అనేది ఏముండదు. ఇప్పుడు వాళ్ళు వలస పక్షులు ఉన్నట్లా ఏ చెట్టు పచ్చగుంటే ఆ చెట్టు ఏ అధికారం ఉంటే అక్కడ ఉంటారు. వాళ్ళ గురించి మనం ఏం పెద్ద కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. వలస పక్షులు అంటున్నారు కదా సార్, మళ్ళీ మీ ప్రభుత్వంలో ఎలక్షన్ ముందు వస్తే తీసుకుంటారా వైఎస్ఆర్సీపీలోకి? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో అంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పినారు, ఎవరైతే పార్టీ కష్టాల్లో ఉందో ఆ నియోజకవర్గంలో వాళ్ళు ఇప్పుడు వస్తేనే మన పార్టీ వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత వస్తే మా నాయకులు ఊరుకోండా కార్యకర్తలు ఊరుకోండే పరిస్థితి లేదు. సాయిప్రసాద్ రెడ్డి గారు రాణిస్తారంటారా పార్టీలోకి? 100% రానిరు. ఎందుకు రానిరు అంటే అధికారం లేనప్పుడు మనం జెండా మోసిన అని పబ్లిక్గా సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు చెప్తా ఉన్నారు. అధికారం లేనప్పుడు ఎవరైతే మన జెండా మోస్తారో వాళ్ళే మనకు లెక్క. అధికారం వచ్చిన తర్వాత గతంలో మేము మోసపోయినాం ఇలాంటి వాళ్ళని దగ్గర తీసుకొని, ఇక రానున్న రోజులు అలాంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మేము ఎంత ఊక్కున్నా కూడా కార్యకర్తలు ఊక ఉండే పరిస్థితి లేదని ఆయన బహిరంగ మీటింగ్లో కూడా సాయిప్రసాద్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు.
అయితే ఈ ప్రభుత్వంలో కల్పించిన ఉద్యోగాల కన్నా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కల్పించిన ఉద్యోగాలే గొప్పవి. కేవలం ఫేక్ హామీలతో మాత్రమే ఈ యొక్క మభ్యపెట్టడానికి, నిరుద్యోగులను డైవర్ట్ చేయడానికి పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ గారి పైన ఆదోని వైసీపీ పట్టణ అధ్యక్షుడు దేవ విమర్శించారు. కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్, రాజారంగ, సిఆర్ న్యూస్.